బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ప్రవీణ్ కుమార్ గారు, ఎలక్షన్ ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? ట్రయాంగిల్ అయిందా, డ్యూయల్ అయిందా, ఎట్లా ఉంది? చాలా బాగా జరిగిందండి. ట్రయాంగిల్ డ్యూయల్ అనేది రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. చాలా ప్రశాంతంగా జరిగింది. ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఓటేశారు. దాదాపుగా 70% పోలింగ్ జరిగింది. ఆ, తప్పకుండా ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే పోటీలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. బీజేపీ ఒకలాగా, కాంగ్రెస్ ఒకలాగా అధికారంలో ఉన్నామనేటువంటిది. మీరు ఏ అంశాలు జనాలకు వివరించే ప్రయత్నం చేశారు? ఎట్లా ఉంది రెస్పాన్స్ ఓవరాల్గా? బయట తిరిగిరు, ఫస్ట్ టైం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిరు, ఎట్లా అనిపిస్తుంది? మేము తెలంగాణ ప్రయోజనాలను రక్షించే పార్టీ బీఆర్ఎస్ అని అంశాల మీద చేయడం జరిగింది. తెలంగాణ ప్రయోజనాలను రక్షించడం, రాజ్యాంగాన్ని రక్షించడం, లౌకికవాదాన్ని రక్షించడం, అదేవిధంగా అణచివేయబడ్డ వర్గాల హక్కులను కాపాడడం, వీటన్నిటి మీద అదేవిధంగా నాగర్ కర్నూలు ప్రాంతాన్ని ప్రపంచపటంలో నిలిపేలాగా పని చేయడం. ఆ పని మీదనే, అంటే మేము గతంలో చేసిన పనులు, రాబోయే కాలంలో చేయబోయే పనులు, అదేవిధంగా రాజ్యాంగానికి పొంచి ఉన్న ప్రమాదం, అదేవిధంగా దేశంలో లౌకికత్వానికి పొంచి ఉన్న ప్రమాదం, ఈ అంశాల మీదనే మీ జనాల దగ్గరికి పోవడం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యంగా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులుగా ఎస్టాబ్లిష్ అయ్యారు. మొత్తం నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఆ శాతమే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఎట్లా అనిపించింది రెస్పాన్స్? మిమ్మల్ని పోతే రిసీవింగ్ కానీ, వాళ్ళతో మిగతా కాంగ్రెస్ కూడా, తర్వాత బీఆర్ఎస్ అందరూ ప్రచారంలో ఉన్నప్పటికీ మీకు ఎట్లా అనిపించింది? చాలా అద్భుతంగా ఉండిందండి. చాలా అంటే చాలా స్వచ్ఛందంగా వచ్చాను ప్రజలు. అంటే పార్టీ నా విషయంలో పార్టీలకు అతీతంగా ఓటింగ్ జరిగిందని నేను అనుకుంటున్నా. కేవలం బీఆర్ఎస్ వాళ్ళే కాదు, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, కమ్యూనిస్టుల నుంచి కూడా నాకు వేసిండ్రు. సో నాకైతే తప్పకుండా ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు. తప్పకుండా ప్రజలు నన్ను పార్లమెంట్కి పంపిస్తారనే ఆశ ఉంది. బీఆర్ఎస్ గెలిచేటువంటి సీట్లలో చెప్తున్నటువంటి దాంట్లో పదే పదే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాగర్ కర్నూలు పేరు కూడా ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నాగర్ కర్నూలులో ఈసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలవబోతా ఉన్నారు. అంత ముందుకు వేరు సిచ్యువేషన్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ప్రకటన తర్వాత మొత్తం టర్న్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ టర్న్ అయిపోయింది అంటున్నారు. అంటే ఎట్లా అంటే మరి నిజంగా పని కూడా అట్లనే చేసినాం కదా నాగర్ కర్నూలులో. మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా, ఇప్పుడు కేటీఆర్ గారు మళ్ళీ ప్రస్తావిస్తున్నారంటే మా పని కూడా ఆ విధంగానే చేసాం, క్యాంపెయిన్ ఆ విధంగానే చేసాం. గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు కూడా నాగర్ కర్నూలు నియోజకవర్గానికి కానీ, నాగర్ కర్నూలు జిల్లాకు కానీ, వనపర్తికి కానీ, గద్వాలకు కానీ, ఈ 3 జిల్లాల్లో చాలా గొప్ప పనులు చేసినాయి. అసలు ఆ జిల్లాలు ఈరోజు మన రంగం, ఆ జిల్లాలు తయారైనాయంటే ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ను ప్రజలు మర్చిపోలేదు. గతంలో కాంగ్రెస్ 6 హామీలనే అబద్ధాలు చెప్పింది కాబట్టి ప్రజలు కొంత మత్తులో పడి వాళ్ళకు ఓటేసింది తప్ప, ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ను నమ్మే పరిస్థితిలో లేరు. బీఆర్ఎస్ మళ్ళీ వస్తే బాగుంటుందనే భావనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి తప్పకుండా నాగర్ కర్నూలు అయితే మాకు మళ్ళీ గెలిపించి పంపిస్తారు పార్లమెంట్ అని అనిపిస్తుంది. నిజంగానే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఉన్నటువంటి, పుట్టినటువంటిది కావచ్చు, ఉమ్మడి పాలమూరు జిల్లా అంతా ఆ ఏరియా కొంచెం ప్రభావం ఉంటుంది. కాస్త ఎక్కువ ఆయన కూడా కొంచెం ప్రెస్టేజియస్గా తీసుకునే అవకాశం ఉంది మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు. ఎందుకంటే పీసీసీ చీఫ్ ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే, ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? అట్లా ఏమైనా మొగ్గు చూపే అవకాశం ఉందా? నాకు ఆ ఇంపాక్ట్ అయితే పెద్దగా కనిపించలేదండి. రేవంత్ రెడ్డి సొంత జిల్లా వాడైనా మరి ఆయన ఇంత ఘోరంగా మమ్మల్ని మోసం చేసిండు, ఆయన ముక్కు మీద వేలేసుకున్న ప్రజలు ఉన్నారు, ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు ఉన్నారు. మా సొంత జిల్లా వాడై మా జిల్లాకు తలవంపులు తీసుకొచ్చిండు, ఇన్ని అబద్ధాలు చెప్పి అధికారం ఎక్కి అలా రైతులను మోసం చేసిండ్రు, మహిళలను మోసం చేసిండ్రు, వృద్ధులను మోసం చేసిండ్రు, విద్యార్థులను మోసం చేసిండ్రు అన్న ఏమంటారు అపప్రద మరి వారు మూట కట్టుకున్నారు. అంతకుమించి ఇంకోటి లేదు. సో కానీ నన్ను నిజమైన పాలమూరు బిడ్డగా నన్ను ఆదరించిండు, నల్లమలలో చదువుకున్న బిడ్డగా నన్ను ఆదరించిండు, నడిగడ్డలో పుట్టిన బిడ్డగా ఆదరించిండు. సో మాకు ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా అయినంత మాత్రాన ఆ జిల్లాకి ఏదో కాంగ్రెస్కు ఫేవర్ అవుతుందని అయితే నేను అనుకోవడం లేదు. సోదరుడు ప్రవీణ్ మంచోడే, కాకపోతే ఆ పార్టీలో పోవడం ఇష్టం లేదనేటువంటి మాట గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాట్లాడినటువంటి పరిస్థితి. మీరు అందులో పార్టీలో కూడా ఆయన ఇష్టం లేనట్టుగా ఉంది. అంటే మిమ్మల్ని టీఎస్పీఎస్సీకి సంబంధించి సంప్రదించారు, అప్పుడు మీరు యాక్సెప్ట్ చేయలేదు అనేటువంటి, అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? రేవంత్ రెడ్డి గారు నన్ను టీఎస్పీఎస్సీ చైర్మన్గా పంపించాలనుకున్నారు. ఆయనకు ధన్యవాదాలు. కానీ ఆయనకు పరిపాలన మీద ఇంకా ఒక పరిపక్వత రాలేదని నేను అనుకుంటున్నా. రాజకీయ నాయకులను రాజ్యాంగ సంస్థలకు, మరి ముఖ్యంగా రిక్రూట్మెంట్ బోర్డులకు ఎప్పుడు కూడా అపాయింట్ చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ లీకులు అవుతాయి, మళ్ళీ పక్షపాతమైన ఆరోపణలు వస్తాయి, ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది, మళ్ళీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఇంకా పరిపాలన మీద పూర్తి గ్రిప్ రాలేదని నాకు అర్థమవుతుంది. సో ఆయన నేను ఏ పార్టీలోకి పోవాలి, ఏ పార్టీలోకి పోకూడదు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పకూడదు.
ఎందుకంటే అది వరిష్టం వాళ్ళది. ఆయన మొన్నటి వరకు తెలుగుదేశంలో ఉన్నాడు, తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిండు, దాని తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు. సో ఆయనకు ఆ హక్కు ఉన్నప్పుడు ఎవరికైనా ఏ హక్కైనా ఉంటుంది, ఎవరైనా ఏ పార్టీలకైనా పోవచ్చు. సో ఆయన బీఆర్ఎస్ నుంచి ఎంతమంది తీసుకుంటలేడు, ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఇంకో పార్టీలో జాయిన్ అవుతలేరు. సో రాజకీయాల్లో ఎవరు ఏ నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళ నైతిక విలువల మీద ఆధారపడి ఉంటుంది, ఆనాటి రాజకీయ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది, రాష్ట్ర పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. సో నేను చెప్పినట్టు నువ్వు ఏ పార్టీలో ఉండడానికి ఆయనకు అధికారం ఉందని నేను అనుకోవట్లేదు. ఇంకోటి అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ప్రవీణ్ కుమార్ గారు, ఒకటి మీకు చట్టం మీద పూర్తి అవగాహన ఉంది, మీరు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి పరిస్థితి. సో ఈ రోజు రాష్ట్రంలో భారీ ఎత్తున చర్చకు తావిచ్చినటువంటిది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. అసలు నిజంగా ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుంది, ఏమవుతుంది? అప్పుడున్నటువంటి డీజీపీ ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్. సో అట్లా ఒకవేళ ఎంక్వైరీలో భాగంగా అందరూ బాధ్యులయ్యే అవకాశం ఉంటుందా? నిజంగా ముఖ్యమంత్రికి ఆపాదించేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? అసలు ఫోన్ ట్యాపింగ్ గురించి మీకు క్లుప్తంగా ఏం చెప్తారు జనాలకు వివరణ? నేను ఒక మాజీ పోలీస్ అధికారిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మాట్లాడానండి. ఎందుకంటే అది దేశ భద్రతకు సంబంధించిన విషయం. నేను పబ్లిక్ డొమైన్లో మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే నాకు దేశం, మీరు ఇప్పుడు రాజకీయ నాయకులుగా అయినా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం. దానికి చాలా ప్రొసీజర్స్ ఉంటాయి, చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. అందరూ అనుకున్నంతగా ఈజీ కాదు, పేపర్లో ప్రచురించినంత సులువు కూడా కాదు ఫోన్ ట్యాపింగ్ అనేది. ఫోన్ ట్యాపింగ్లో ఎవడైనా నిజంగా తప్పు చేస్తే వాడు జైలుకు పోవడం ఖాయం. కానీ ఎట్లా ఫోన్ ట్యాప్ అయింది, ఎవరు బాధ్యులు, ఎందుకు బాధ్యులు, ఏమైంది అసలు అనే విషయాల మీద నేను మాట్లాడాలని అనుకోవడం లేదు. ఎందుకంటే దేశానికి సంబంధించిన విషయం ఇది. ఒక తెలంగాణ రాష్ట్రానికో లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదు. దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. దేశ భద్రతకు సంబంధించిన అంతర్గత భద్రత, అదేవిధంగా బాహ్య భద్రత, ఈ రెండు భద్రతకు సంబంధించిన విషయం తెలివైన పోలీస్ ఆఫీసర్ ఎవరు కూడా ఫోన్ ట్యాపింగ్ గురించి బయట మాట్లాడారు. ఓకే, రైట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ 5 నుంచి 6 నెలల పాలనలో? వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఆయన కూడా కొంచెం యాక్టివ్గానే ఉంటున్నారు. ఎన్ని మార్కులు ఇస్తారు, ఏం చెప్తారు? ఎట్లా ఉంది ఆయన పాలన? 6 అబద్ధాలు చెప్పి ప్రజలను గారడీ చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారిని ఆయన్నే మార్కులు వేసుకోమని చెప్పండి. ఆయన ఎన్ని మార్కులు వేసుకుంటాడో చెప్పమని చెప్పండి. ఎందుకు నిజంగా ఆయన ఆయన జనాలు ఆయన నమ్మడం లేదు, ఆయన్నే చెప్తున్నాడు. అన్ని దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే జనాలు ఆయన్ని నమ్మడం లేదు. ఇక జనాలు మనను నమ్మడం లేదు రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో అంటే ఇక ఎన్ని మార్కులు వస్తే మీకు తెలుసు. ప్రజాస్వామ్యం అంతా కూడా, అధికారం అంతా కూడా విశ్వసనీయ మీదనే ఆధారపడి ఉంటుంది. విశ్వసనీయత ఉంటేనే మీకు ఇది ఉంటుంది, లేకపోతే ఉండదు. అందుకొరకు ఆయన ఎన్ని మార్కులు వేసుకుంటారు అని సెల్ఫ్ అసెస్మెంట్ అంటారు. మీరు చెప్పండి. ఆయన ఎన్ని మార్కులు, నేనైతే 0 మార్కులు ఇస్తాను 100%. ఏం చేసిండని ఇప్పుడు అన్ని అబద్ధాలు అని అబద్ధాలు చెప్పినాను కూడా అంటలేడు. ఇక అబద్ధాలు చెప్పినా అని అనని కూడా మరి ముఖ్యమంత్రి గారు నేనైతే ఈవెన్ 1 మార్క్ కూడా ఇవ్వలేనండి. ఓకే, అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయాయి, ఎంపీ అయిపోయింది. నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రస్థానం ఏం చేయబోతుంది? బీఆర్ఎస్ ఏం చేయాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ రాజకీయాల్లో ఇంకా యాక్టివ్గా ఉండబోతుంది. మరి మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా చాలా బాగా గైడ్ చేస్తున్నారు పార్టీని. పార్టీ ఇంకా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఒక కొత్త రాజకీయాలను తెలంగాణకు పరిచయం చేయించాలనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు, ఒక ఇంక్లూజివ్ పార్టీ, ఒక అందరి తెలంగాణ కోసం, తెలంగాణను ఈ దేశంలో కాదు ప్రపంచంలో నెంబర్ 1 చేయడం కోసం ఏ విధంగా తెలంగాణను ముందరికి తీసుకుపోవాలనే దాని మీదనే మేము రోజు మేధోమథనం చేస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో యూ విల్ సీ ఎ న్యూ బీఆర్ఎస్ అండ్ యూ విల్ ఆల్సో సీ న్యూ తెలంగాణ. చివరిగా గెలుస్తామనే నమ్మకం చెప్తా ఉన్నారు. నాగర్ కర్నూల్లో మీరు పోటీలో ఉన్నారు, ప్రజల్లో తిరిగారు, రెస్పాన్స్ మీకు తెలుసు. ఫస్ట్ మీరు అంటున్నారు, సెకండ్ థర్డ్ ఎవరికి ఇస్తారు నెంబర్? ఏం గమనించారు? మేము ఫస్ట్ వస్తామని చెప్పగలం, సెకండ్ థర్డ్ వస్తే వాళ్ళని అడగండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.